52 రోజుల పాటు శ్రీలంకలో జైలు శిక్షణ అనుభవిస్తున్న కాకినాడ జిల్లాకు చెందిన నలుగురు మత్స్యకారులు నేడు విడుదల కానున్నారు. ఈ ఏడాది ఆగస్టు 4న తమిళనాడులో నాగపట్నం నుంచి వస్తూ ఉండగా నావిగేషన్ లోపంతో శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశించారు. దీంతో వీరిని శ్రీలంక నేవీ అరెస్టు చేసి జాఫ్నా జైలుకు పంపింది. అయితే కోర్టు ఆదేశాలు, ఇండియన్ కోస్ట్ గార్డ్ చొరవతో 52 రోజుల నిర్బంధం అనంతరం నలుగురు మత్స్యకారులు నేడు జైలు నుంచి విడుదలై స్వదేశానికి రానున్నారు. 52 రోజుల పాటు శ్రీలంకలో జైలు శిక్షణ అనుభవిస్తున్న కాకినాడ జిల్లాకు చెందిన నలుగురు మత్స్యకారులు నేడు విడుదల కానున్నారు. ఈ ఏడాది ఆగస్టు 4న తమిళనాడులో నాగపట్నం నుంచి వస్తూ ఉండగా నావిగేషన్ లోపంతో శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశించారు. దీంతో వీరిని శ్రీలంక నేవీ అరెస్టు చేసి జాఫ్నా జైలుకు పంపింది. అయితే కోర్టు ఆదేశాలు, ఇండియన్ కోస్ట్ గార్డ్ చొరవతో 52 రోజుల నిర్బంధం అనంతరం నలుగురు మత్స్యకారులు నేడు జైలు నుంచి విడుదలై స్వదేశానికి రానున్నారు.